చియోమా అనే బాలిక ఆత్మవిశ్వాసం లేక బాధపడుతుంది. సహచరులతో కలిసి నడవడానికి పోరాడుతుంది. ఈ చిన్ననాటిగా మనలో అతి చిన్నవారు కూడా భారాలను మోసుకుంటారని మనకు గుర్తు చేస్తుంది. జీవితం యొక్క ప్రతి దశలో ఉండే సవాళ్లు మరియు వైవిధ్యాలను ప్రతిబింబించే కథ ఇది. మరి స్టూడెంట్స్ మా దగ్గరకు వస్తున్నారు, చూద్దాం. విరామ సమయం. చియోమాను చూద్దాం. సరే వెళ్దాం. చియోమా బాగున్నావా? ఎందుకో విచారంగా కనిపిస్తున్నావు? ఉపాధ్యాయులు దేనికి పనికిరానని అన్నారు. మీరు కొత్త తరగతికి వెళ్తారు, నేను ఇంకా 4వ తరగతిలోనే ఉంటాను. స్పెషల్గా నేను ఏదైతే మా నాన్న స్కూల్ ఫీజు కూడా కట్టాలని చెప్పాను. ఈ సులభమైన లెక్కలు కూడా నా తరగతి ఎక్కడం లేదు. ఆ మాట వినవద్దు చియోమా. నువ్వు అంగన్వాడీలో చాలా బాగా చదివావు. మళ్ళీ నువ్వు బాగా చదవాలి. నేను కూడా 1వ తరగతి 2వ తరగతిలో నెమ్మదస్తులాగా అన్నారు, కానీ ఆ తర్వాత వెలువడ్డాను. నిజంగా ఎలా? మా తల్లిదండ్రులు నా కొరకు ప్రార్థించేవారు. మా అమ్మ నాకు ఒక ప్రత్యేక ప్రార్థన నేర్పించారు. ప్రయత్నిస్తామా? సరే సరే, నా మాట చెప్పుకున్నాను. దేవా, నేను నీ బిడ్డను. దేవా, నేను నీ బిడ్డను. దేవా, నేను తెలివైన దానను. దేవా, నేను తెలివైన దాన్ని. దేవా, నేను చక్కగా నేర్చుకోగలను. దేవా, నేను చక్కగా నేర్చుకోగలను. దేవా, నేను ఎదగగలను. దేవా, నేను ఎదగగలను. ఆమేన్. ఆమేన్. చియోమా, యేసు నీ స్నేహితుడని గుర్తించుకో. ఆయన నీ సమస్యలన్నింటినీ తీర్చగలరు. నువ్వు ఎప్పుడైనా బాధలో ఉన్నా, భయంలో ఉన్నా యేసుతో మాట్లాడగలవు. మీరు మంచి